అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఇది మూడో తరం నాయకత్వం. నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ గారు పార్టీ ఆవిర్భవించిన తర్వాత దాదాపుగా ఒక 13-14 ఏళ్ల పాటు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. పార్టీ మొత్తాన్ని ఒంటి చేత్తో శాసించారు. ఆయన చివరి దశలో పార్టీ శాసించడం మొత్తం లక్ష్మీపార్వతి గారి చేతుల్లో కొంత వెళ్ళింది, హరికృష్ణ గారి చేతుల్లో కొంత వెళ్ళింది, చంద్రబాబు గారు చేతుల్లో కొంత వచ్చింది. అలా చీలిపోయి చివరికి చంద్రబాబు గారు పూర్తిగా తను కైవసం చేసుకున్నారు అధికారాన్ని అండ్ పార్టీ పెత్తనాన్ని. సో చంద్రబాబు గారు సుమారుగా 30 ఏళ్ల పాటు పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 30 ఏళ్ల పాటు తనకంటూ ఒక బలమైన వర్గాన్ని, బలమైన క్యాడర్ని, బలమైన వ్యవస్థని పైకి తీసుకొచ్చారనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు వంతు వచ్చింది. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారే కీ డెసిషన్ మేకర్ ఆయనే. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక మీదట ఆయనే. పార్టీకి సంబంధించి గతంలో 75-80% డెసిషన్స్ ఆయనవైతే ఇప్పుడు 95% అబౌవ్ డెసిషన్స్ అన్నీ కూడా లోకేష్ గారే. అయితే లోకేష్ గారికి చంద్రబాబు గారికి చాలా తేడా ఉంది. చంద్రబాబు గారి దగ్గరికి ఏమైనా ఫిర్యాదు వచ్చినా, ఏమైనా ఆరోపణలు వచ్చినా, ఏదైనా ఎమ్మెల్యే వ్యవహార శైలి వచ్చినా ఏదైతే ఆచితూచి నాంచి భేటీల మీద భేటీలు, కమిటీల మీద కమిటీలు, అది ఇది అని చెప్పి నాంచుతారు, లేట్ చేస్తారు. కానీ లోకేష్ గారు అలా కాదు, ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇమ్మీడియట్ అనమాట. చంద్రబాబు గారు కర్ర విరగదు పాము సాగుదు అనేటట్టు ఉంటుంది వ్యవహారం. కానీ లోకేష్ గారు అలా కాదు, స్పాట్ డెసిషన్, ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో. సో పార్టీ ఇది, పార్టీ లైన్ ఇది, మీరు మాట్లాడాల్సింది ఇది, మీరు ఉండాల్సింది ఇది, ఒక డిసిప్లిన్, ఒక సిస్టమ్. సో ఏదైనా సరే కార్యకర్త అండ్ ప్రజలు ఫైనల్, ఆ తర్వాత పార్టీ ఫైనల్. మధ్యలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే తనను వచ్చి కలవాలి, లేదా పార్టీ పెద్దలను వచ్చి కలవాలి, వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే అనేటట్టు అనమాట. అలాగే పార్టీ కమిటీల నియామకంలో కూడా కార్యకర్తలకు పెద్దపీట వేయడం, సామాన్య కార్యకర్తలకు గ్రేడింగ్స్ పాయింట్లు ఇచ్చి, రేటింగ్ పాయింట్లు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావడం, ఇలా కొంతకాలంగా పార్టీలో పవర్ఫుల్ డెసిషన్స్ అన్నీ కూడా లోకేష్ గారి కంట్రోల్లోకి వెళ్తున్నాయి. సో ఇప్పుడు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే లోకేష్ గారిది ముక్కుసూటు వైఖరండి. ఆయనకు నచ్చితే నచ్చినట్టు ఉంటారు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటారండి. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామందికి లోకేష్ గారు అపాయింట్మెంట్ ఎవరు, వాళ్ళ వ్యవహారశైలి నచ్చలేదు, ఎవరు ఇష్టపడరు. కొంతమందిని మాత్రం ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి ప్రజామోదం ఉంది, బాగుంది, వీళ్ళ వ్యవహార శైలి బాగుంది, దాంతోపాటు వీళ్ళు డిసిప్లైన్గా ఉన్నారు, పార్టీ లైన్లో ఉన్నారు అనే నమ్మకం. సో ఫైనల్గా కార్యకర్తల మనసు గెలుచుకోవాలి, అండ్ పార్టీ లైన్లో ఉండాలి, అండ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇది కొంత అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఈ రెండు కూడా చూస్తున్నారనమాట. అలా లోకేష్ గారు తన టీంని, తన వర్గాన్ని బలం చేసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలను కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో అవసరమైతే కొంతమంది ఎమ్మెల్యేలను వదులుకోవడానికైనా సిద్ధం, కొంతమంది లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోయినా పర్వాలేదు అనేటట్టు ఉన్నారనమాట. కానీ పార్టీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. సాధారణంగా గతంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయి నియామకాలు లేదా నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయి నియామకాలు ఆ జిల్లా ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉండేవి, ఆ జిల్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగేవి. కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అండ్ జిల్లా స్థాయి అధికారుల నియామకాలన్నీ కూడా సీఎంఓ అంటే లోకేష్ గారి టీం చూస్తున్నారు, ఫైనల్ చేస్తున్నారు, సీఎంఓ ద్వారా ఆర్డర్స్ ఇప్పిస్తున్నారు. గతంలో ఏంటి, ఆ జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా సిఫార్సు లేఖలు ఇచ్చి, ఆ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 7గురు, ఇదిగో మాకు పలానా ఐఏఎస్ అధికారి మా కలెక్టర్గా రావాలి, పలానా ఐపీఎస్ అధికారి మాకు ఎస్పీగా రావాలి అని చెప్పి రిఫర్ చేసేవాళ్ళు, సిఫార్సు చేసేవాళ్ళు, దాన్ని ఆమోదించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ జిల్లాలో, ఈ జిల్లా రాజకీయ వాతావరణానికి, ఈ జిల్లా నాయకత్వానికి ఈ ఎస్పీ కరెక్ట్, లేదా ఈ ఐఏఎస్ కరెక్ట్, ఈ జిల్లా సిస్టమ్కి, ఈ జిల్లా వనరులకి ఈ అధికారి కరెక్ట్ అనేటట్టు పైనుంచి నిర్ణయించి పంపిస్తున్నారు. సో వాళ్ళ చేత పని చేయించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది. ఇది లోకేష్ గారి ఆలోచన. మేము అధికారులను ఇస్తాం, మీరు వాళ్ళ చేత పని చేయించుకోండి. మీకు కావాల్సిన అధికారులను ఇస్తే మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తే, సో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ మాత్రం పని చేయించుకోలేకపోతే ఎలా? అలాగే కొన్ని డివిజన్లు డిఎస్పీలను కూడా క్షేత్రస్థాయి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే వేస్తున్నారు. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ మారింది, ఎమ్మెల్యేల మీద పార్టీ వైఖరి మారింది, డెసిషన్ మేకింగ్ విధానం మారింది, స్పీడ్ ఆఫ్ డెసిషన్స్, స్పీడ్ ఆఫ్ పొలిటికల్ డెసిషన్స్ అనే విధానం, కొత్త విధానం వచ్చింది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు మీటింగ్ పెట్టాలి, వారానికి ఒకసారి కార్యకర్తలతో పాటు మీటింగ్ పెట్టాలి, వాళ్ళ అభిప్రాయాలకు వాల్యూ ఇవ్వాలి, ఇలా కొత్త సిస్టమ్స్ వచ్చాయన్నమాట. అందుకు మొత్తానికి లోకేష్ గారి పవర్ఫుల్ మార్క్ డెసిషన్స్ పార్టీ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఫాలో అవ్వకపోతే, ఈ ట్రాక్ని ఎమ్మెల్యేలు అందుకోలేకపోతే
తెలుగుదేశం పార్టీలో సంచలనాలు తప్పవు. కొంతమందిని పంపించేస్తారు. లేదా మీరు ఇంకా అవసరం లేదు అని చెప్పేస్తారు. అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట పార్టీలో ప్రస్తుతం ఇంటర్నల్ పరిస్థితి. థ్యాంక్ యూ.